హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి ఫుడ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను కార్న్ఫ్లేక్స్ తోటి మిక్చర్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఇది ఎంతో ఈజీ అండి. పిల్లలు ఇష్టంగా, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ స్నాక్స్ టైంలో తినటానికి, అన్నంలో నంచుకోవటానికి ఇవి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే ఎంత చేసినా కూడా మనకి 1 వీక్ కూడా ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. వెంటనే తినేస్తారు. ఇలా ఈజీగా కూడా ఉంటుందండి. మనకి శనగపప్పు ఇవంతా, కారం బూంది, మిక్చర్ ఇవన్నీ కొంచెం లేట్ ప్రాసెస్. ఇదంటే ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదండి మనకి కార్న్ఫ్లేక్స్. అవి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ పెట్టేసుకొని, మనకి వడియాలు, అప్పడాలు ఎలా వేయించుకుంటామో అలా ఒక్క 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇలాగా మొత్తం వేయగానే చూడండి, వడియాల్లాగా ఏగిపోయాయి కదా. అవన్నీ స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మొత్తం పోతుంది. ఇలా మొత్తం వీటికి ఆయిల్ కూడా పట్టదండి. కానీ ఒక్కటే టిప్పు, ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాతే వేయాలి. అప్పుడే మనకు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చక్కగా. ఇలాగా మొత్తం అయితే నాకు 2 సార్లుగా వేయించుకున్నానండి. కొంచెం ఎంత 1/2 కిలో కూడా తీసుకోలేదండి నేను. ఒక 100 గ్రామ్స్కి ఇంత అయిందనమాట. చాలా వెయిట్ లెస్గా ఉంటాయండి ఇవి. చాలా ఎక్కువ తూగుతాయి మనకి. ఇవి వేగాక ఆయిల్లో పల్లీలు కూడా వేసి వేయించుకుంటున్నానండి. పల్లీలు, వేరుశనగ విత్తనాలు అంటారు కదా, అవి ఆయిల్లో లైట్గా చిన్న మంట పెట్టుకుంటే మనకి లోపల ఉన్న పచ్చి కూడా వేగుద్ది. వీటిలాగా వడియాల్లాగా కాదండి. ఇవి పల్లీలు అంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొంచెం నిదానంగా వేయించుకుంటే అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయండి. 90% వేగితే చాలండి పల్లీలు. మిగతా 10% అవి తీసాక అవి బాగా క్రిస్పీగా అయిపోతాయండి. తర్వాత వచ్చి జీడిపప్పు వేసుకుంటానండి. ఒక పిడికెడు జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఒక 100 గ్రాములు కార్న్ఫ్లేక్స్కి ఒక పిడికెడు వేరుశనగ గుళ్ళు, ఒక పిడికెడు జీడిపప్పు ఇలాగా వేసుకున్నానండి. పిడికెడు అంటే ఒక 50 గ్రామ్స్ అనుకోండి మీరు మామూలు కొలతల్లో. జీడిపప్పు కూడా ఇలా ఊరికే అంత ఆయిల్ అంతా బాగా ఫ్రై అయి ఉంది కదండి, కాగి జీడిపప్పు వేయగానే వేగిపోతుంది. ఇలా జీడిపప్పుని కూడా గరిటలో మొత్తం తీసుకొని ఈ కార్న్ఫ్లేక్స్ పళ్ళెంలో వేసుకోవాలండి. ఇలా 1 బై 1 మనం ఏమేమి వేసుకోవాలనుకున్నామో మిక్చర్ వేసుకోవచ్చు, మనం బూందీ వేసుకోవచ్చు, వాంపూస వేసుకోవచ్చు. ఇందులో మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఐటమ్స్ పెంచుకుంటూ ఉండటమేనండి. తరువాత బ్లాక్ గ్రేప్స్ అండి, నల్ల ద్రాక్ష ఎండుది ఉంటుంది కదా, ఆ ఎండు ద్రాక్ష నేను మామూలుగా ఇవి ఎర్రది తెల్లది వాడనండి. ఇలా నల్లదే వాడతాను. తినటానికి బ్లడ్ కూడా మనకి ఇందులో బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ % పెరుగుతుంది అనమాట ఈ బ్లాక్ గ్రేప్స్ తింటే. మనం లేడీస్లో తక్కువ ఉంటుంది కదండి హిమోగ్లోబిన్. ఇలాంటివి తినటం వల్ల పెరుగుతుందనమాట. ఇలా మనం కొన్ని ఐటమ్స్ మన ఆహారంలో యాడ్ చేసుకుంటే మనకి కొంచెం తెలియకుండానే మనం హెల్తీగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇలా ద్రాక్ష, జీడిపప్పు, పల్లీలు, కార్న్ఫ్లేక్స్ వేగిన తర్వాత ఒక పిడికెడు పుట్నాలు అంటే 50 గ్రామ్స్ పుట్నాలు కూడా వేయించుకుంటున్నాను. పుట్నాలు వచ్చేసి మనకు ఆల్రెడీ వేయించే ఉంటాయండి. కొంచెం క్రిస్పీగా అవటానికి ఒక్కసారి ఆయిల్లో అలా వేయగానే అవి పైకి వచ్చేస్తాయి. అవి కూడా ఇలా తీసేసుకుంటున్నానండి 1 బై 1 నీట్గా మొత్తం వచ్చేస్తాయండి. పెద్ద పెద్దవే కాబట్టి జారేది ఏముండదు. ఈ గరిటెలో అన్నీ ఈవెన్గా మొత్తం వేగిపోయాయండి. అన్నీ తీసి ఈ వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ పళ్ళెంలో వేసుకుంటాను. మామూలుగా అందులో కొంచెం ఆయిల్ ఏదైనా ఎక్సెస్ ఉంటుందంటే ఇంకా జాలి దాంట్లో వేసుకున్నాను. తర్వాత వచ్చి కరివేపాకండి. ఇది వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టవ్ దగ్గర. అది వేయగానే పైన పడేసి మొత్తం ఈ ఆయిల్ ఉంటాయి కదా చుక్కలు కాలుతుంటే, అందుకని వీలైతే ఒకటి ఏదన్నా పళ్ళెం లాంటిది పెట్టుకోండి. అడ్డము కొత్తగా చేసేవాళ్ళు వంట అది మామూలుగా అలవాటు అయిన వాళ్ళకైతే తెలుస్తుంది అది ఎలా ఏగుతుంది, ఎంత దూరం వస్తుంది అవి అనేసి.
ఇలా అన్నీ వేగిన తర్వాత మొత్తం పళ్ళెంలోకి తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్, మనం క్వాంటిటీ టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, నేనైతే ఒక్క హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్, ఒక్క హాఫ్ టేబుల్ స్పూను కారం వేసానండి. ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు సాల్ట్ మాత్రం పెంచద్దు, ఎందుకంటే ఇవి మనకి స్నాక్ ఐటమ్స్లో అంత పడ్డవండి. సాల్ట్ అనేది ఆల్రెడీ ఐటమ్స్లో ఉంటాయి, అందుకని ఎక్కువ వేయద్దు. కారం మాత్రం పెంచుకోవచ్చు, మీరు హాఫ్ టేబుల్ స్పూన్ బదులు 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇది మాత్రం కట్టా మిట్టాగా యామీగా స్వీట్గా ఉంటుందండి. జీడిపప్పు, ద్రాక్ష, ఎండు కొబ్బరి పొలుకులు వేసాం కాబట్టి ఎండు కొబ్బరిని కూడా ఆయిల్ మామూలుగా అది ఆల్రెడీ డ్రైదే కాబట్టి పచ్చిదైతే ముందే వేయించుకోవాలి. అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎండు కొబ్బరి మనం ఒక పావు చిప్పని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఇలా తీసి మొత్తం 2 గరిటెలు పెట్టేసి, వేడిగా ఉంటుంది కదండి, చేతులు పెట్టద్దు కాలుతాయి, అందుకని ఇలాగా 2 గరిటెలు కొంచెం గుంటగా లేకుండా ఉండేవి తీసేసుకొని ఇలాగ కలుపుకున్న తర్వాత అంతా రెడీ అయింది. చూసారు కదా, చేతితోటి ఇలాగా తీసుకుంటుంటే ఎంత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం లైట్గా ఉంటుంది అంతే. మీకు ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉందనిపిస్తే టిష్యూ పేపర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా వేయించుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి అందరికీ వండి పెట్టి వాళ్ళని మంచి హెల్తీగా ఉంచుకోండి. బయట ఫుడ్ అంత ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి అంత తినకూడదండి. మనం ఇంట్లో అయితే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలా ఫ్రెష్వి వాడుకుంటాము. ఇలా చేసుకున్నాం కదండి, ఇలా ఎంజాయ్ చేయండి చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.